ద ఇండిపెండెంట్ ఫోర్ జార్స్ చెక్. మనం లేత్ మిషన్లో పిలుచుకునేటువంటి చెక్కులు ఉన్నాయి కదా, దానిలో చెక్కుల్లో ఒకటి 3 జార్ చెక్, ఒకటి 4 జార్ చెక్. ఈరోజు 4 జార్ చెక్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. 4 జార్ చెక్ ఒక్కటే, 4 జార్ చెక్. ఇది 4 జార్ చెక్ మనకు ఆల్రెడీ చూసే ఉన్నాం, దాని మీద పని కూడా చేసినాం కదా. సో దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఇది 4 జార్ చెక్. ఈ 4 జార్ చెక్లో మళ్ళీ ఇక్కడ ఏం ఇచ్చినాడు, ఇండిపెండెంట్ చెక్ అని కూడా ఇచ్చినాడు కదా. ఇండిపెండెంట్ అర్థమైంది, ఇండిపెండెంట్ 4 జార్ చెక్. ఇండిపెండెంట్ అంటే దేనికి దానికే సొంతానికి దేనికి అదే అట్లా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే దీనికి 1 2 3 4 సైడ్ల 4 జాస్ ఉన్నాయి. అందుకని చెప్పేసి దాన్ని 4 జార్ చెక్ అని చెప్పి అంటారు. 4 జాస్ ఉన్నాయి ఒకటి. సో దీంట్లో ఉన్న పార్ట్స్ అని ఒకసారి చూసుకుపెట్టుకుందాం. ఇది కీ. ఈ చెక్కును ఆపరేట్ చేయడానికి, అంటే జాస్ను ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఉపయోగపడేటువంటి చెక్కు కీ ఏమంటారు, చెక్కు కీ. దీంట్లో వచ్చేసి మనకు స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి స్లాట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కీ షేప్ వచ్చేసి స్క్వేర్ షేప్లో ఉంటుంది. సో దీన్ని చెక్కు కీ అంటారు. తర్వాత ఈ చుట్టూ ఉండేదంతా కూడా బాడీ. తర్వాత రివర్సబుల్ జా, అంటే ఈ జాస్ ఉన్నాయి కదా 4, వీటిలను ఇట్లా ఇదే డైరెక్షన్లో బిగించుకోవచ్చు. ఒకవేళ పెద్ద అనుకో ఈ జాస్ను తిప్పి వేసుకోవచ్చు. రివర్సబుల్ అనేది అందుకే తిప్పి కూడా, అంటే ఇది ఈ షేప్లో ఉంది కదా, ఇప్పుడు దానికి తిరగదిక్కు కూడా వేసుకోవచ్చు. అన్నింటినీ తిరగదిక్కు కూడా వేసుకోవచ్చు. అంటే పెద్ద దానాలను పట్టుకోవడానికి అనుకూలంగా ఈ భాగాలు పట్టుకుంటాయి. ఇప్పుడు ఈ ఫ్రంట్ భాగం పట్టుకునింది కదా, సో తిరగదిక్కు వేసుకుంటే ఈ భాగాలు పట్టుకుంటాయి. అందుకని చెప్పి దాంట్లో రివర్సబుల్ జాస్ అని చెప్పి అంటారు. అర్థమైందా, అంటే తిరగదిక్కు వేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి జాస్. తర్వాత కీ వే, ఇక్కడ ఉన్నటువంటిది ఇది ఉంది కదా, కీ సాకెట్ అనేది కదా, ఈ సాకెట్ను తీసుకుపోవడానికి అనుకూలంగా ఇక్కడ కీ వే ఒకటి ఉంటుందన్నమాట. తర్వాత టేపర్ టు మ్యాచ్ స్పిండిల్ నోస్. ఈ భాగంలో టేపర్ ఉండాలి. స్పిండిల్ నోస్ అనేది లైట్గా టేపర్ ఉండాలి, దాన్ని కూడా మోర్స్ టేపర్ అని అంటారు. ఆ టేపర్ ఈ టేపర్ కూడా, దానికి బయట పక్క టేపర్ ఉంటుంది, దీంట్లో లోపల పక్క టేపర్ ఉంటుంది. ఈ టేపర్ ఆ టేపర్లో కూర్చున్నప్పుడు ఈ స్పిండిల్ మీద ఈ చెక్ అనేది కరెక్ట్గా లొకేట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే చెప్పేదాన్ని టేపర్ టు మ్యాచ్ స్పిండిల్ నోస్ టేపర్ ఉందన్నమాట, దీన్ని టేపర్ అంటారు. తర్వాత ఫింగర్ పిన్, ఇక్కడ ఒక పిన్ ఉంటుంది, ఫింగర్ పిన్. ఆ పిన్ను సెట్ చేసుకోవాలన్నమాట. ఆ ఫింగర్ పిన్ సెట్ చేసుకుంటే కన్నా ఈ భాగాలన్నీ కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. తర్వాత స్క్వేర్ థ్రెడ్ స్క్రూ, ఈ మనకు ఈ చెక్కు కీని పెట్టి తిప్పడానికి అనుకూలంగా ఇక్కడ ఉంటుంది కదా, దానికే స్క్వేర్ థ్రెడ్ ఉంటుంది అన్నమాట. స్క్వేర్ థ్రెడ్ ఉన్నటువంటి స్క్రూ అంటారు. ఇది దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్. తర్వాత దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఈ 4 జార్ చెక్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. 4 జార్ చెక్ వచ్చేసి మనకు ద 4 జార్ చెక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ చెక్. అంటే ఇండిపెండెంట్ అనేది స్వతంత్రంగా అది పనిచేయగలిగేటువంటి చెక్. సిన్స్ ఈచ్ జార్ కెన్ బి అడ్జస్టెడ్ ఇండిపెండెంట్లీ. దాంట్లో ఒక్కొక్క జా ఉంది కదా, 4 జాస్ ఉన్నాయి కదా, ఆ ఒక్కొక్క జా ఇండిపెండెంట్గా కదులుతారు. 3 జార్ చెక్ అయితే కానీ ఒకసారి కీ తిప్పితే 3 జాస్ కదులుతారు ముందుకు వెళ్ళి, కానీ దీంట్లో ఒక జాని తిప్పితే ఒకటే తిరుగుతారు. అట్లా ఏ దాన్ని తిప్పాలనుకుంటే దాంతోనే తిప్పి మనం ట్రై చేసుకుంటూ ఉండవచ్చు. వర్క్ కెన్ బి ట్రూడ్ టు వితిన్ 0.001 inch ఆర్ 0.02 mm యాక్యురసీ యూసింగ్ దిస్ చెక్. అంటే దీని అర్థమైంది, ఈ చెక్కులో మనము ఎంత యాక్యురసీగా సెట్ చేయొచ్చు అంటే జాబ్ను, ఇంచు సిస్టంలో పోతే కనుక 0.001 వరకు, మెట్రిక్ సిస్టంలో పోతే కనుక 0.02, అంటే మనకు మైక్రోమీటర్ యాక్యురసీ ఎంతనో, వర్నియర్ క్యాలిపర్ యాక్యురసీ ఎంతనో అంతవరకు దాన్ని ట్రూ చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం యాక్యురసీగా దాన్ని ట్రూ చేసుకోవచ్చు జాబ్ని. అర్థమైందా, యూజింగ్ దిస్ చెక్. చెక్కును ఉపయోగించి మనం మ్యాక్సిమం యాక్యురేట్గా జాబ్స్ను ట్రూ చేసుకోవచ్చు అన్నమాట. This type of check is much more heavily constructed than the self-centered check. Self-centered check కంటే దీంట్లో ఎక్కువ విడిభాగాలు ఉంటాయి, ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు అన్నమాట.
అండ్ హ్యాస్ మచ్ గ్రేటర్ హోల్డింగ్ పవర్. ఇది పట్టుకోవడానికి కూడా చాలా దృఢంగా పట్టుకోగలుగుతారు, చాలా శక్తివంతంగా పట్టుకోగలుగుతారు. ఈచ్ జాయ్ ఈస్ మూవ్డ్ ఇండిపెండెంట్లీ బై ఏ స్క్వేర్ థ్రెడెడ్ స్క్రూ. ఈ స్క్రూలలో స్క్వేర్ థ్రెడ్ కలిగినటువంటి స్క్రూస్ ఉంటాయి. వాటిను ఒక్కొక్క జాకు ఒక్కొక్క స్క్రూ ఉంటుంది అన్నమాట. అంటే 4 జాలకు 4 స్క్రూస్ ఉంటాయి. ఆ 4 స్క్రూలు ఒక్కొక్క దాన్ని టైట్ చేసుకుంటాం. అంటే 4 ఇండిపెండెంట్గా టైట్ చేసుకోవచ్చు. ద జాస్ ఆర్ రివర్సిబుల్ ఫర్ హోల్డింగ్ లార్జ్ డయామీటర్ జాబ్స్. ఈ జాస్ను మనం తిరగదిప్పు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద డయామీటర్ను పట్టుకోవడానికి అనుకూలంగా రివర్సిబుల్ చేసుకొని కూడా మనం బిగించుకోవచ్చు. ఈచ్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ద అదర్స్ ఇన్ ఇట్స్ ఓన్ స్లాట్ ఇన్ ద చెక్ బాడీ అండ్ యాక్యురేటెడ్ బై ఇట్స్ ఓన్ సపరేట్ స్క్వేర్ థ్రెడెడ్ స్క్రూ. దాని లోపల స్క్వేర్ థ్రెడెడ్ స్క్రూస్ ఉంటాయి కాబట్టి అది ఒక స్లాట్లో ఏర్పాటు చేసి ఉంటారు. అంటే ఆ చెక్కు యొక్క జా వచ్చేసి చెక్కు బాడీ పై భాగంలో స్లాట్స్ ఉంటాయి. అట్లనే చెక్కు యొక్క జాస్కి కూడా స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్లలో ఈ స్లాట్స్ను కూర్చోబెట్టేసి స్క్రూ తిప్పుతూ ఉంటే నీట్గా పైకి కిందికి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. బై సూటబుల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద జాస్ ఏ వర్క్ పీస్ కెన్ బీ సెట్ టు రన్ ఎయిదర్ ట్రూ ఆర్ ఎసెంట్రిక్ యాజ్ రిక్వైర్డ్. ఒక జాబ్ని మనము ట్రూగా పక్కాగా సెట్ చేసుకోవాలంటే ప్యారల్లో ఒకటే యాక్సిస్గా పక్కాగా సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఎసెంట్రిక్ అంటే ఏంటి, పైకి కిందికి తిరుగుతూ ఉంటాం. ఒక పీసు ఎనికి ముందు కదలాలంటే ఒక రౌండ్ పీస్కు ఒక సపరేట్గా ఒక పక్కన ఇంకొక రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్కు ఈ క్యాబ్ని కనుక తగిలి అటాచ్ చేస్తే అది తిరుగుతూ ఉన్నప్పుడు అది ఇట్లా తీసుకోవేస్తాడు. మన పవర్ ఆక్సైడ్ మిషన్ గురించి చూసినారా, అట్లా ఇట్లా తీసుకోవేస్తాడు. పవర్ ఆక్సైడ్ బ్లేడ్ ముందుకు వెనక్కి వస్తూ ఉంటుంది, కింద మాత్రం బెడ్ ఒక వీళ్ళు తిరుగుతూ ఉంటారు. అర్థమైందా? సో అట్లా దాన్ని ఎసెంట్రిక్ అంటారు. అట్లాంటి ఎసెంట్రిక్ను కూడా ఈ 4 జాయ్ చెక్లోనే ట్రూ చేసుకొని ఎసెంట్రిక్లు తయారు చేస్తారు. అర్థమైందా? టు సెట్ ద జాబ్ ఫర్ ద సెకండ్ టైం ఇట్ కెన్ బి ట్రూడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ టైల్ టెస్ట్ ఇండికేటర్. అంటే ఒక పక్క మనము ట్రూ చేసేసి టర్నింగ్ చేసి ఉంటాం. ఆ టర్నింగ్ చేసిన దాన్ని మళ్ళీ ఇంకో పక్క ఆ పక్క ఎండు కూడా చేయాలి కదా. అప్పుడు దాన్ని మళ్ళీ ఈ పక్క సెట్ చేసుకొని చెక్కులో పెట్టేసుకొని డైల్ టెస్ట్ ఇండికేటర్ పెట్టి దాన్ని పక్కగా ట్రూ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ చేసినటువంటి డయామీటర్ సైజు ఎంత యాక్యురేట్గా వచ్చిందో అంతే యాక్యురేట్ అది కంటిన్యూగా రావాలి కదా. కొంత భాగం చెక్కులో ఉండిపోయింది, అంతవరకే చేసినాం, చెక్కు జాస్ వరకే చేసినాం. మిగతా భాగం చెక్కులో ఉండిపోయింది, ఆ భాగాన్ని కూడా టర్నింగ్ చేయాలి. అప్పుడు దాన్ని తిరగతి పెట్టుకొని ఎక్కడైతే మనము టర్నింగ్ చేస్తున్నామో ఆ భాగాన్ని చెక్కులో పెట్టుకొని పూర్తిగా కాకుండా కొంచెం బయట పెట్టుకొని ఎక్కడైతే టర్నింగ్ చేస్తున్నామో దాన్ని ట్రూ చేసుకుంటే మిగతా భాగం చేయాల్సినటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది ట్రూ చేసుకోవచ్చు. అది పక్కాగా అదే డయామీటర్కు ఫినిషింగ్ చేసుకోవచ్చు అన్నమాట యాక్యురేట్గా. ద చెక్ ఆన్ ద వర్క్ పీస్ షుడ్ బి carried out near the check and repeated as from its as the work piece permits. అంటే మనం వర్క్ పీస్ ఎంతవరకు టర్నింగ్ చేసుకోవచ్చు అంటే ఆ 4 జాస్ అంచు వరకు, అంటే 4 జాస్ దగ్గర తగిలేంత వరకు ఒక 2-3 mm గ్యాప్ వరకు మనము టూల్ని తీసుకుపోయి టర్నింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అంతే దగ్గర తీసుకోవచ్చు. టు ఎన్షూర్ దట్ ద వర్క్ ఈజ్ నాట్ హెల్డ్ ఇన్ ద check at an angle to the axis of rotation. The check on the workpiece should be carried out near the check and repeated as far from it as the workpiece permits. Workpiece మొత్తాన్ని టర్నింగ్ చేసుకోవచ్చు మన చెక్ వరకు. To ensure that work is not held in the check at an angle to the axis of rotation. అది యాంగిల్లో మనం సెట్ చేసుకోలేము, ఒక యాక్సిస్లోనే జాబ్ను సెట్ చేసుకోగలుగుతాం. ద ఇండిపెండెంట్ అడ్జస్ట్మెంట్ ఆల్సో ప్రొవైడ్స్ ద ఫెసిలిటీ ఆఫ్ deliberately setting the work off center to produce an eccentric work. అంటే ఇండిపెండెంట్గా జాబ్స్ను మూవ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఆ జాబ్ ఏదైతే ఎసెంట్రిక్ చేయాల్సి వస్తుందో దాంట్లో కూడా మనము నీట్గా సెట్ చేసుకొని ఆఫ్సెట్ చేసి, ఆఫ్సెట్ అంటే ఒకటి పైకి, అంటే ఒక జా పైకి ఉంటుంది, ఒక జా కిందికి ఉంటుంది. అట్లా రెండో జా కూడా పైకి ఉన్నప్పుడు ఇంకొక జా కూడా కిందికి ఉంటుంది. అట్లా కొద్దిగా తేడాగా ఎసెంట్రిక్లో అంటే ఆఫ్సెట్ చేసుకొని, అంటే కరెక్ట్ సెంటర్ చేసుకోకుండా కొద్దిగా అటువైపు కానీ ఇటువైపు కానీ సెట్ చేసుకొని సెట్ చేయడం వల్ల చెక్కులో బీచుకోవడం వల్ల మనము ఎసెంట్రిక్ అనే దాన్ని తయారు చేసుకోగలుగుతాం.
తర్వాత ఫిగర్ 2లో ఏం చూపించినాడు, ఇక్కడ చెక్కును పట్టుకున్నాడు, చెక్కును స్క్వేర్ థ్రెడ్ కలిగినటువంటి స్క్రూలో చెక్కు కీ పెట్టుకున్నాడు, దీన్ని బిగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు, ఇక్కడ సెంటర్ లేదు, ఈ సెంటర్ ఇక్కడ ఉంది పాయింట్, ఈ సెంటర్ పాయింట్లో కూర్చోలే కదా. సో అందుకని చెప్పి దీన్ని తోస్తూ ఉన్నాడు, దీన్ని ఈ పక్కకు తీసుకురావాలి. ఇప్పుడు కిందిది కావాలి, మనం ట్రూ చేసేటప్పుడు ఇది కిందికి రావాలి అంటే దీన్ని తోయాలి, దీన్ని తోయాలన్నప్పుడు దీన్ని లూజ్ చేసుకో. తెలుసు కదా మీకు ట్రూ చేసే విధానం, ఆ విధంగా ట్రూ చేసుకుంటా ఉన్నాం. ద పార్ట్స్ ఆఫ్ ఏ 4 జార్ చెక్ చూసినాం కదా ఇందాకనే పార్ట్స్, బాడీ ప్లేటు, బాడీ జాస్, స్క్వేర్ థ్రెడెడ్ స్క్రూ, షాఫ్ట్, ఇట్లా ఈ 4 మెయిన్ భాగాలు. దీంట్లో బ్యాక్ ప్లేట్ అంటే వెనక పక్క, చెక్కుకు వెనక పక్క ఉన్నటువంటి ప్లేట్, తర్వాత బాడీ చుట్టూ ఉన్నటువంటి బాడీ, తర్వాత దాని ముందర ఉన్నటువంటి జాస్, తర్వాత ఆ జాస్ కదలడానికి అనుకూలంగా ఉన్నటువంటి స్క్వేర్ థ్రెడెడ్ స్క్రూ, షాఫ్ట్. ఇట్లా 4 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. సరే, బ్యాక్ ప్లేట్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ద బ్యాక్ ప్లేట్ ఈస్ fastened to the back of the body by means of Allen screws. చెక్కు యొక్క వెనక భాగంలో అలన్ స్క్రూస్ తోటి బాడీకి ఈ బ్యాక్ ప్లేట్ను టైట్ చేసి ఉంటారు. ఓకే, ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్, స్టీల్. క్యాస్ట్ ఐరన్తో కానీ స్టీల్తో కానీ ఎక్కువ భాగము బ్యాక్ ప్లేట్ అనేది, బాడీ అనేది రెండు కూడా స్టీల్తోనే తయారు చేస్తారు. క్యాస్ట్ ఐరన్ చాలా తక్కువ వాడతారు, స్టీల్తోనే తయారు చేస్తారు. ఎందుకంటే 4 జార్ చెక్కని చాలా హెవీగా ఉన్నటువంటి హోల్డింగ్ డివైస్ కాబట్టి దాన్ని ఎక్కువ స్టీల్తోనే తయారు చేస్తారు. ఇట్స్ బోన్ ఈస్ టేపర్ టు షూట్ ద టేపర్ ఆఫ్ ద స్పిండిల్ నోస్. ఈ బ్యాక్ ప్లేట్ యొక్క నోస్ అంటే హోల్ భాగం ఉంటుంది కదా, స్పిండిల్ యొక్క నోస్ భాగంలో కూర్చోడానికి, ఆ భాగం వచ్చేసి టేపర్గా తయారు చేసింటారు. బ్యాక్ ప్లేట్కి టేపర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చెక్కు 4 జార్ చెక్కులో టేపర్ దేనికి ఉంటుందంటే బ్యాక్ ప్లేట్లో టేపర్ ఉంటుంది. ఆ టేపర్ని ఏమంటారు, మోర్స్ టేపర్ అంటారు. ఇట్ హ్యాస్ ఏ కీవే which fits into the key provided on the spindle nose. స్పిండిల్ నోస్ మీద ఒక కీ స్లాట్ ఉంటుంది. ఈ బ్యాక్ ప్లేట్ కూడా కీవే ఉంటుంది. ఆ కీవేలో ఒక కీ కూర్చోబెట్టి ఆ కీలో ఈ బ్యాక్ ప్లేట్ కూర్చోబెడతారు. ఆ కీ ఉంటేనే చెక్కు స్పిండిల్తో పాటు చెక్కు కూడా తిరుగుతూ ఉంటుంది. కీ లేదనుకో ఫ్రీ అయిపోయి తిరగదు, స్పిండిల్ ఒకటి తిరుగుతుంది. కీ ఉంటేనే ఏదైనా కానీ తిప్పుతూ ఉంటారు అన్నమాట. కీ లేకపోతే ఏ పార్ట్ పని చేయదు. సో అట్లా ఆ కీ అనే దాన్ని సెట్ చేసి ఉంటారు. దేంట్లో, స్పిండిల్ నోస్లో, అట్లనే బ్యాక్ ప్లేట్లో ఉన్నటువంటి టేపర్లో కీవే ఉంటుంది. అర్థమైంది కదా. దేర్ ఈస్ ఏ స్టెప్ ఇన్ ఫ్రంట్ అండ్ ఆన్ విచ్ ద థ్రెడ్ ఈస్ కట్. థ్రెడ్ భాగం కూడా ఉంటుంది అన్నమాట దాంట్లో. ఆ థ్రెడ్ భాగంలో అంటే టేపర్లోనే థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ భాగంలో చిన్న స్లాట్ కూడా ఉంటుంది అన్నమాట. ఆ స్లాట్ ఎందుకు, ఏ థ్రెడెడ్ కాలర్ విచ్ ఈస్ మౌంటెడ్ ఆన్ ద స్పిండిల్ మీద కూడా థ్రెడ్లు ఉంటాయి. లేకపోతే థ్రెడ్లు లేకపోతే కన్నా చెక్కును టైట్ చేసుకోలేము. చెక్కును టైట్ చేసుకోవాలి, అట్లనే కీలు కూడా కూర్చోబెట్టాలి. లాక్స్ ద చెక్ బై మీన్స్ ఆఫ్ ద థ్రెడ్. ఆ థ్రెడ్ ఉండడం వల్లనే చెక్కును బిగించుకోగలుగుతాం అన్నమాట. అర్థమైందా. అండ్ లొకేట్స్ బై మీన్స్ ఆఫ్ ద టేపర్ అండ్ కీ. థ్రెడ్ను బిగించిన తర్వాత టేపర్లో కూర్చొని కీ సహాయంతో అది తిరగలుగుతారు. ఈ టేపర్లో థ్రెడ్ లేకపోయినా కీ లేకపోయినా దాన్ని టైట్ చేసుకోలేము, దాన్ని తిప్పలేము. సో సమ్ చెక్స్ డు నాట్ హ్యావ్ బ్యాక్ ప్లేట్. కొన్ని చెక్కులకు బ్యాక్ ప్లేట్ ఉండదు, డైరెక్ట్గా దాన్ని బ్యాక్ ప్లేట్ లేకుండానే మొత్తం అంతా బాడీతోనే తయారు చేసి ఉంటారు. దాన్ని నేరుగా స్పిండిల్ నోస్లో సెట్ చేసుకునే విధంగా తయారు చేసి ఉంటారు చెక్కులు. తర్వాత బాడీ. ద బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్, క్యాస్ట్ స్టీల్ అండ్ ద ఫేస్ ఈజ్ ఫ్లైమ్ హార్డెడ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి బాగా. మీరు క్యాస్ట్ ఐరన్ అనేది మర్చిపోండి, క్యాస్ట్ స్టీల్ ఒకటే గుర్తుపెట్టుకోండి. చెక్కులన్నీ కూడా ఎక్కువ క్యాస్ట్ స్టీల్తోనే తయారు చేస్తారు. అట్లనే ఫేస్ భాగం వచ్చేసి ఫ్లేమ్ హార్డెడ్ అంటే కేసార్డింగ్ చేసింటారు అన్నమాట. పై భాగాన్ని అంతా కూడా గట్టిపరిచింటారు, కేసార్డింగ్ చేసింటారు. ఇట్ హ్యాస్ 4 ఓపెనింగ్స్ అట్ 90 degrees apart to assemble the jaws and apart them.
ఇవి 90 degreesలో జాస్ను సెట్ చేయడానికి 90 degreesలో ఏముంటాయంట, ఇట్ హ్యాస్ 4 ఆపరేటింగ్ అట్ 90 degree parts టు అసెంబల్ ద జాస్ అండ్ ఆపరేట్ దెమ్. ఇవి 90 degrees ఆపరేట్ చేసుకోవడానికి అనుకూలంగా ఈ 4 జాస్ చెప్పులు తయారు చేయాలి. బాడీలో 4 జాస్ను కూర్చోబెట్టడానికి 90 degreesలో స్లాట్స్ అనేది చేసి ఉంటారు. 4 screw shafts are fixed on the periphery of the body by means of finger pin. వీటిలను ఈ 4 స్క్రూస్ ఉన్నాయి కదా, స్క్రూ షాఫ్ట్లు. ఆ స్క్రూ షాఫ్ట్లు కూర్చోండాలంటే దాంట్లో ఒక పిన్ అరేంజ్ చేసి ఉంటారు. ఆ పిన్ ఏమంటారంటే ఫింగర్ పిన్ అంటారు. ఏమంటారు? ఫింగర్ పిన్స్. ఈ ఫింగర్ పిన్స్ మధ్యలో ఉంటాయి. ఇది స్క్వేర్ థ్రెడ్ కలిగినటువంటి షాఫ్ట్ను ఇట్లా పట్టుకో ఉంటాయి. పైన సగం థ్రెడ్ ఉంటుంది, కింద సగం థ్రెడ్ ఉంటుంది. ఆ సగం థ్రెడ్లో పైకి లాక్కుంటూ ఉంటుంది, కిందికి చూస్తాం. అట్లా లేకపోతే మొత్తం థ్రెడ్ అంతా కూడా జా కూర్చొని ఉంటుంది. ఎటు తిప్పినా కూడా అంటే ఏ పక్క తిప్పితే ఆ పక్కకి జా అటు ఇటు మోయాలని అనుకూలంగా ఉంటుంది. ద బాడీ హాలో ఇన్ ద క్రాస్ సెక్షన్. అంటే బాడీ అనేది లోపల భాగం అంతా కూడా ఖాళీగా ఉంటుంది. బాడీ లోపల భాగం అంతా కూడా ఖాళీగా ఉంటుంది. ముందు భాగంలో మాత్రమే స్లాట్స్ ఉంది. ఆ స్లాట్స్లలో స్లాట్స్ అంటే స్క్వేర్ స్లాట్స్. దాంట్లోనే రౌండ్గా అంటే దాని కింది భాగం రౌండ్గా చేసి ఉంటారు. ఎందుకు? ఈ స్క్వేర్స్ షాఫ్ట్లను కూర్చోబెట్టడం. దాంట్లోనే ఫింగర్ పిన్స్ సెట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. మిగతా వెనక భాగం అంతా కూడా ఖాళీగా ఉంటుంది, హాలోగా ఉంటుంది. హాలో అంటే ఏంది హాలో అంటే ఖాళీగా ఉంటుంది. యాజ్ spaced circular rings provided on the face. Spaced circular rings provided on the face. అంటే ఏంటి? రింగ్స్ ఉంటాయి కదా, గీతలు. ఈ గీతలనే కదా చూసుకొని మనం జాస్లు కరెక్ట్గా సెట్ చేసుకుంటాం. ఏ సర్క్యులర్ ఫస్ట్ మనము ఈ భాగం ఇక్కడ పాయింట్ ఉంది కదా జాకు, ఈ పాయింట్ను ఫస్ట్ దాంట్లో సెట్ చేసుకుంటే అన్ని జాస్ను కూడా ఆ పాయింట్ కాడికి తీసుకొచ్చుకుంటాం. అప్పుడు అది కరెక్ట్గా జాస్ 4 ఒక కరెక్ట్ లొకేషన్లోకి వచ్చింటాయి. అట్లా వచ్చినప్పుడు కరెక్ట్గా మనం డయామీటర్ తొందరగా అప్రూవ్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఆ గీతలు ఏమంటారు, ఆ సర్క్యులర్లు ఏమంటారు? స్పేస్డ్ సర్క్యులర్ రింగ్స్. స్పేస్డ్ సర్క్యులర్ రింగ్స్ అర్థమైంది కదా. విచ్ ఆర్ మార్క్డ్ బై న్యూమరికల్ నెంబర్స్. దాని మీద నెంబర్లు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఏ జాను ఏ చెక్కులో పెట్టింటారు, లేకపోతే ఆ రింగులకు ఏ రింగులు అంటే 1వ రింగు 2వ రింగు 3వ రింగు 4వ రింగు అట్లా ఒక్కొక్క రింగు ఒక్కొక్క నెంబర్ ఇచ్చింటారు. నెంబర్ 1 స్టార్ట్స్ ద మిడిల్ అండ్ ఇంక్రీజ్ టువర్డ్స్ ద పెరిఫరీ. నెంబర్ 1 అనేది మధ్యలో ఉంటుంది. అంటే ఈ రింగులలో రింగులు ఉన్నాయి కదా, ఈ రింగులు ఉన్నప్పుడు ఈ రింగులలో నెంబర్ 1 అనేది మధ్యలో ఉంటుంది. పెరిఫరీ అంటే పైకి కానీ కిందికి కానీ 2, 3 అనేవి ఉంటాయి. మధ్యలో నుంచి 1, 2, 3, 4 అట్లా పైకి ఉంటాయి. ఇక్కడ 0 ఫస్ట్ ఉంటుంది. ఇది చిన్న సర్కిల్లో ఫస్ట్ ఉంటుంది. 4వ సర్కిల్లో 4 నెంబర్ ఉంటుంది. అంటే 1, 2, 3, 4 అట్లా పైకి ఉంటుంది నెంబర్. గుర్తుపెట్టుకుంటారు. అర్థమైందా? తర్వాత జాస్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ హై కార్బన్ స్టీల్. జాస్ ఎంత తయారు చేస్తున్నారు? హై కార్బన్ స్టీల్. ఇందాక బాడీది ఎంత తయారు చేసినారు? కార్బన్ స్టీల్తో. వీటికి వచ్చేసరికి హై కార్బన్ స్టీల్తో జాస్ తయారు చేస్తున్నారు. అర్థమైందా? హార్డ్ అండ్ టెంపర్డ్. జాస్ను బాగా గట్టిపరిచి అట్లా టెంపరింగ్ కూడా చేసింటారు. విచ్ స్లైడ్ ఆన్ ద ఓపెనింగ్స్ ఆఫ్ ద బాడీ లోపల ఏవైతే ఓపెనింగ్ కలిగినటువంటి స్లాట్స్ ఉంటాయో ఆ స్లాట్స్లలో జాస్ అనేది పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి. దీని జాస్ ఆర్ రివర్సిబుల్ ఫర్ హోల్డింగ్ హాలో వర్క్స్. అంటే పెద్ద పైపులు ఉంటాయి కదా, పైపు లోపల భాగాల్లో పట్టుకోవాలంటే కనుక ఈ జాస్ను మనం రివర్స్ చేసుకొని పట్టుకోవచ్చు. పెద్ద పైపులు కానీ పెద్ద రింగులు కానీ ఏమైనా ఉంటాయి కానీ ఆ రింగులను బయట అవుట్ సైడ్ డయామీటర్ చేయడానికి ఒకవేళ చెప్పు కంటే పెద్ద డయామీటర్లు చేయాల్సి వస్తారు. వాటిలో లోపల హోల్ ఉంటుంది. ఆ హోల్లో రివర్స్ చేసుకొని జాస్ను బిగించుకుంటే కనుక
బయట రింగును బయట ఫేసింగ్ అంతా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అంటే అవుట్ సైడ్ డయామీటర్ను బయట ఉన్నటువంటి ఫేసింగ్ అంతా కూడా ఫినిషింగ్ చేసుకోవచ్చు. ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద జాస్ ఆర్ స్క్వేర్ థ్రెడెడ్. ఈ జాస్కు వెనక భాగంలో స్క్వేర్ థ్రెడ్ను వేసి ఉంటారు, స్క్వేర్ థ్రెడ్ కలిగి ఉంటారు. విచ్ హెల్ప్ ఇన్ ఫిక్సింగ్ ద జాస్ విత్ ద ఆపరేటింగ్ స్క్రూస్. ఆపరేటింగ్ స్క్రూస్ తోటి మనము బిగిస్తాం కదా, ఆ స్క్రూస్కు ఏవైతే థ్రెడ్లు ఉంటాయో, ఏ పిచ్ అయితే ఉంటుందో అదే పిచ్చు అదే నెంబర్ ఆఫ్ స్క్వేర్ థ్రెడ్స్ ఈ జాస్ కూడా వెనక వైపు లోపల ఆఫ్ రౌండ్లోనే ఉంటాయి, జాస్ యొక్క ఆఫ్ రౌండ్లో ఉంటాయి. తర్వాత స్క్రూ షాఫ్ట్. స్క్రూ షాఫ్ట్ అంటే తెలుసు కదా, తెలుసా తెలీదా? స్క్రూ షాఫ్ట్ ఇది స్క్రూ షాఫ్ట్ ఇక్కడ ఉండేది, దీని లోపల ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా ఇచ్చేటాడు, ఇక్కడ కనపడుతుందా, అది స్క్రూ షాఫ్ట్. ఆ స్క్రూ షాఫ్ట్ ఎట్లా పనిచేస్తుంది? ద స్క్రూ షాఫ్ట్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ హై కార్బన్స్. ఇది కూడా హై కార్బన్స్, దాన్ని కూడా హార్డనింగ్ చేసి టంపరింగ్ చేసి గ్రైండింగ్ చేసి ఉంటారు, థ్రెడ్లన్నీ కూడా గ్రైండింగ్ అయ్యి ఫినిషింగ్ చేసి ఉంటారు. ద టాప్ పోర్షన్ ఆఫ్ ద స్క్రూ షాఫ్ట్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఏ స్క్వేర్ స్లాట్ టు అకామిడేట్ ద చెక్ కీని కూర్చోబెట్టడానికి అనుకూలంగా స్క్రూ యొక్క పై భాగంలో స్క్వేర్ స్లాట్ను ఏర్పాటు చేసి ఉంటారు అన్నమాట. A left hand square thread is cut in the middle of the screw shaft. A narrow step is made and held by means of finger pins. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. వన్ ఆఫ్ ద బాడీ పోర్షన్ ఏ లెఫ్ట్ హ్యాండ్ స్క్వేర్ థ్రెడ్ ఈస్ కట్. అర్థమైందా? ఈ స్క్వేర్ షాఫ్ట్, ఈ స్క్రూ షాఫ్ట్ ఉంది కదా, ఈ షాఫ్ట్కి ఉన్నటువంటి థ్రెడ్ వచ్చేసి రైట్ హ్యాండ్ థ్రెడ్ కాదు, లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్. సో లెఫ్ట్ హ్యాండ్ స్క్వేర్ థ్రెడ్ ఈజ్ కట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్క్రూ షాఫ్ట్. స్క్రూ షాఫ్ట్కు మధ్య భాగంలో లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ స్క్వేర్ థ్రెడ్ కలిగి ఉంటారు. ఏ న్యారో స్టెప్ ఈస్ మేడ్ అండ్ హెల్డ్ బై మీన్స్ ఆఫ్ ఫింగర్ పిన్స్. మధ్యలో చిన్న ఒక న్యారో స్లాట్ ఉంటుంది, చిన్న సన్నటి న్యారో స్లాట్. ఆ స్లాట్లో ఈ ఫింగర్ పిన్ అనేది కూర్చొని పట్టుకుంటుంది. అంటే ఆ షాఫ్ట్ను పైకి కిందికి పోనీది, దాంట్లోనే పట్టుకొని ఉంటుంది. అట్లా పట్టుకుంటేనే అది తిప్పుతూ ఉన్నప్పుడు జా పైకి కిందికి కదిలేదు. అది పట్టుకోకుండా దాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు అది కదులుతూ ఉంది అనుకో, జా కదలదు, స్క్రూ ఒకటి తిరుగుతూ ఉంటుంది. సో ఆ ఫింగర్ పిన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఏ న్యారో స్టెప్ ది ఫింగర్ పిన్స్ పర్మిట్ ద స్క్రూస్ టు రొటేట్ బట్ నాట్ టు అడ్వాన్స్. ఈ స్క్వేర్ షాఫ్ట్ అనేవి తిరుగుతూనే ఉంటాయి, కానీ అవి ముందుకు వెనక్కి కదలవు. జాస్ను మాత్రమే పైకి కిందికి పోనిస్తారు, కానీ అవి మాత్రం పైకి కిందికి పోవు, తిరుగుతూ ఉంటాయి అంతే. అది స్క్రూ షాఫ్ట్ చేసేటువంటి పని. తర్వాత నెక్స్ట్ క్లాస్లో 3 జాస్ గురించి చూద్దాం. అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది కదా?